హాయ్ పిల్లలు, అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీకోసం ఒక కొత్త కథతో వచ్చాను. శ్రద్ధగా వింటారా? అయితే వినండి. ఒక ఊరిలో ఒక గొర్రెల కాపరి అబ్బాయి ఉండేవాడు. వాడు ప్రతిరోజూ తన గొర్రెలను కొండమీదకు మేత కోసం తీసుకెళ్లి వాటిని మేపేవాడు. కాని అతనికి ఈ పని చాలా బోరింగ్గా అనిపించేది. ఒకరోజు సరదా కోసం తోడేలు వచ్చింది. తోడేలు వచ్చింది, నన్ను కాపాడండి అని గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. వాడి కేకలు విన్న గ్రామస్థులు పరుగెత్తుకుంటూ అక్కడికి వచ్చారు. కాని అక్కడ తోడేలు ఏమీ లేదు. అప్పుడు ఆ అబ్బాయి వారిని చూసి గట్టిగా నవ్వాడు. మరుసటి రోజు కూడా అలాగే తోడేలు వచ్చింది. తోడేలు వచ్చింది, నన్ను కాపాడండి అని గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. ఇలా మళ్ళీ అబద్ధం చెప్పాడు. ఈసారి కూడా గ్రామస్థులు మళ్ళీ వచ్చారు. కాని ఆ రోజు కూడా తోడేలు రాలేదు. ఇలా అతను చాలాసార్లు గ్రామస్థులను మోసం చేశాడు. ఒకరోజు నిజంగానే తోడేలు గొర్రెల గుంపులోకి వచ్చి వాటిపై దాడి చేసింది. ఈసారి ఆ అబ్బాయి తోడేలు వచ్చింది. తోడేలు వచ్చింది, నన్ను కాపాడండి అని గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. కాని ఈసారి ఆ గ్రామస్థులు ఎవరూ రాలేదు. గ్రామస్థులు అతని అబద్ధాలు గుర్తు చేసుకున్నారు. వాడి మాటలు నమ్మలేం అని వారు అనుకున్నారు. చివరికి తోడేలు చాలా గొర్రెలను తినేసింది. అప్పుడు ఆ అబ్బాయి దుఃఖంతో కూర్చొని తాను చేసిన తప్పు గ్రహించాడు. అందుకే పిల్లలు, మనం ఎప్పుడూ అబద్ధం చెప్పకూడదు. ఎందుకంటే మనకు నిజంగా ఆపద వచ్చినప్పుడు మనలను ఎవ్వరూ నమ్మరు. కావున పిల్లలు, మీరు కూడా ఎప్పుడూ అబద్ధం చెప్పకూడదు. అలా చెప్తే మనకు ఆపద వచ్చినప్పుడు నిజం చెప్పినా ఎవరూ నమ్మరు. పిల్లలు, కథ బాగుందా? సరే, చాలా ఆలస్యం అయింది. వెళ్ళి పడుకోండి. రేపు ఇంకో కొత్త కథతో మళ్ళీ వస్తాను. ఉంటాను మరి.